ఉన్నారా? దేవుని బిడ్డలు ఇటువంటి పరిస్థితుల్లోనూ, ఇటువంటి అననుకూల పరిస్థితుల్లోనూ వాళ్ళు మరి ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం పేరే విశ్వాసులు మనం కనుక దేవుని వాక్యంలో కూడా రాసింది ఏంటంటే విశ్వసించువాడు కలవరపడడు అని రాసింది. కనుక ఏ పరిస్థితుల్లో కూడా మనం కలవరపడటానికి వీల్లేదు. మన గురించి కలవరపడే దేవుడు మనకున్నాడు, మనల్ని దృష్టించిన దేవుడు ఉన్నాడు, అన్ని పరిస్థితులకు చాలినంత దేవుడు ఉన్నాడు. కనుక మనం సంతోషంగా మన దేవుని స్మరిస్తూ దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోగలిగితే దేవుడు మన సంరక్షణ, మన బాగోగులన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ముఖ్యంగా ఈరోజు దైవ భక్తిని గురించిన కొన్ని సంగతులు మీ ముందు మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నా. దైవభక్తి అంటే చాలా మంది ఎన్నో రకాల భక్తి చేస్తుంటారు. ఎన్ని రకాల భక్తులు, ఎన్నో మతాల భక్తులు, ఎన్నో చాలా 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 మనకు కనపడతా ఉంటాయి. నేను రీసెంట్గా రాత్రి ఒక సాక్ష్యం విన్నా. మరి ఆయన హిందూ ఒక ఎంప్లాయ్ అయ్యుండి కూడా ఆయన మరి అన్వేషణ ప్రారంభించిండు. నాకు దైవ భక్తి ఉంది, కానీ ఈ భక్తి సరైన పద్ధతుల్లో ఉందా లేదా అనే విచక్షణతో అన్వేషణ ప్రారంభించి తన అన్వేషణలో చివరికి ఏ దేవుడినైతే తను ఎంత హేట్ చేస్తాడో, ఎంత దేవుడు ఆయన దేవుడు కాదు, ఆయన వేరే వాళ్ళ దేవుడు అని ఎన్నో అనుకుంటాడో ఆ దేవుడే చివరికి ఆయనకి దొరికి పశ్చాత్తాపంతో దేవుని చిత్త ప్రకారం ఆయన మరి అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి దేవుని సేవ చేయటంలో కూడా నేను అనేది ఏంటి, ఆ యొక్క దైవ సేవకుని నేను విమర్శన కాదు. ఎందుకంటే వాక్యానుసారమైన సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏంటంటే దృశ్యాలు, అదృశ్యాలు, మరి ఏమంటుందంటే దీంట్లో 4 పద్ధతుల్లో బైబిల్ చదవాలని నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఏంటది? అక్షరార్థంగా, అలంకార రూపంలో, ఆత్మీయంగా, మర్మయుక్తంగా. ఇప్పుడు నువ్వు లేచి నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటే మనం కట్టి సిలువ చేసుకొని ఆయన వెంబడిస్తే అది కరెక్ట్ కాదు. సిలువ అంటే అర్థం ఏంటి అని అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంటా ఉంటుంది అనమాట. యేసు ప్రభు మంచి కాపరిని, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని, మీరంతా గొర్రెలు అంటే మనం గొర్రెలు కాదు, ఆయన కాపరి కాదు. ఆయన ఒక దాని అలంకార రూపంలో మనకు అది చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ మొత్తం కూడా అంతే ఉంటుంది. కానీ మరి ఈరోజు మరి ఎవరికి అనుకూలంగా వాళ్ళు దేవుని సేవ చేస్తూ వస్తూనే ఉన్నారు. అయితే దాన్ని బయలుపరిచేవాడు దేవుడు. మనుషులు అది మా పద్ధతులు ఇవి, మీ పద్ధతులు అవి, మా పద్ధతులు ఇవి అని మనం ఒకరినొకరు దెప్పిపొడుచుకోవటం కాదు. కానీ బైబిల్ వాక్యానుసారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అనేది మనకు చాలా దేవుని వాక్యం తేటతెల్లగా మనకు చెప్తుంది. మనం మొట్టమొదటిగా మనం చూసినట్టయితే దైవభక్తి అంటే మత సంబంధమైనది, ఆచారాల వ్యవహారాలు కావు. మత సంబంధమైనది, ఆచార వ్యవహారాలు దైవభక్తి కానే కాదు అంటాడు. మరి ఈరోజు ప్రపంచం మొత్తం దైవభక్తి అంటే ఏంటి అని అంటే అదొక సిస్టమ్, అదొక ఆచార వ్యవహారాలతో కూడింది, ఓ పద్ధతితో కూడింది. దాన్ని ఆ విధంగా చేస్తే ఇది దైవభక్తే అని మరి అందరూ అనుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటండి, వాళ్ళు అట్లా చేయరు, వాళ్ళు ఇట్లా చేయరు, అది వాళ్ళని. కానీ వాక్యానుసారంగా మనకు కొలమానం ఏంటి అని అంటే వాక్యమే. వాక్యంలో మనం ఏ విధంగా దైవభక్తి చేస్తే అది దేవునికి అంగీకారం, ఇవన్నీ కూడా వాక్యంలో మనకు రాసి పెడుతూ వచ్చిండు. ఆచార వ్యవహారాలు కాదు, కానీ మానవ పద్ధతులను బట్టి నేర్చుకున్న భయభక్తులు దేవునికి అంగీకారము కావు అంట. మానవ పద్ధతులను బట్టి నేర్చుకున్న భయభక్తులు అంట. భయభక్తుల్లో దేవుని చిత్త ప్రకారంగా భయభక్తులు చేయటం అది దేవునికి అంగీకారం.
అంతేగాని మనకు ఇప్పుడు నాకు ఒక తలంపు వస్తుంది ఏంటి అని అంటే, నేను ఇట్లా కరపత్రాలు ఇచ్చుకుంటూ లేకపోతే నేను వాక్యం ఇట్లా చెప్పుకుంటూ అట్లా చెప్పుకుంటూ పోదాం. మరి అది దేవుని చిత్తమా అనేది నేను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నాకున్న అభిలాషను ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన అది మరి కరెక్ట్గా అది అవునా కాదా అనేది ఆయన నిర్ణయించేవాడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా దైవభక్తి అంటే మానవ కల్పితాలు, మత సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు కానే కాదు. కాబట్టి మనం దైవభక్తి వాక్యానుసారంగా అంటే పవిత్ర గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క వాక్యం మనకు కొలమానం. కాబట్టి ఆ విధంగా మనము భక్తి చేస్తూ వెళితే అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుతున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు, నేర్చుకున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఉన్న వాక్యాన్ని మనం ధ్యానించుకోబోయే ముందు ఒకసారి దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూసి మన వాక్యాన్ని మరి ధ్యానించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, జీవంగల దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో నీకు వందనాలు ప్రభువా. ఈ విధంగా తండ్రి మరి నీ సన్నిధికి ఉదయకాల సమయంలో రాగలిగే భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము అల్పులం తండ్రి, మేము నిన్నటి వారం అయితే తండ్రి మా ఎడల కనికరపడి మాకు ఒక మరొక దినాన్ని ప్రసాదించి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుటకు ప్రభా మరి నీ సన్నిధిలో బోధాడుటకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దీనదాసుడు నీ సన్నిధిలో నిలబడుతున్నాడు తండ్రి. ఈ దీనదాసుడిని కనికరించి నీ వాక్యం ద్వారా నింపి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని నేను అజ్ఞానిని ప్రభా, నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది ప్రభా. అయ్యా కనికరించు, నా ఎడల దయ చూపించి ఈ వాక్యంతో నన్ను నింపి శ్రేష్టమైన వాక్యాన్ని అందరికి అందించులాగున, నేను పొందులాగున కృప దయచేయమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. మరి దేవుని దగ్గర పోయేటప్పుడు మనం ఎట్లా పోవాలా అని అంటే కొన్ని పద్ధతులు మనం మతాలు అనేవి కొన్ని నిర్ణయిస్తూ వచ్చాయి. ఈ క్రైస్తవ మతంలోనే ఎన్నో తెగలున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతుల్లో వాళ్ళ పెద్దలు నిర్ణయించిన పద్ధతుల్లో దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఆయన రాసింది ఏంటి అని అంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు అంటే ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి అని అంటే నోటి మాట కాదు. ఆయన హృదయంతో, మన అంతరంగంలోనున్న హృదయముతో మనం దేవుడి సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుడు ఆ సమరస్త్రీకి చెప్పింది ఏంటంటే, ఆరాధించువారు ఏ విధంగా ఆరాధించాలి అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ మనం ఎట్లా రావాలి దేవుని దగ్గరికి? మరి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనల్ని మనం పురుకొల్పుకొని ఆ సత్యవంతుడైన దేవుడి సన్నిధికి మనం రావాలి. కానీ మనం ఎట్లా వస్తున్నాం? ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏదో అక్కడ వాళ్ళు పద్ధతులు చూపెడతారు. ఆ విధంగా ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో వాళ్ళు చదివినట్టు నేను చదివితే అయిపోద్ది, వాళ్ళు కల్పించిన పద్ధతులు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. ఒక మతం కాదు. మతం నీకు పద్ధతులు నేర్పుతుంది, ఆచారాలు నేర్పుతుంది, కానీ ఆత్మీయత నేర్పలేదు. కనుక ఈరోజు నువ్వు ఉండవలసింది ఎక్కడా అని అంటే మార్గంలో ఉండాలి. ఏంటా మార్గం అని అంటే ఆ దేవుడే నీవు అన్వేషించి కనుక్కోలేవని ఆయన ఈ లోకానికి వచ్చి నేను మార్గం,
నేనే మార్గం, నన్ను అనుసరించువాడు ఎక్కడికి వెళ్తాడు అని అంటే, వాడి భయభక్తులు ఎక్కడికి తీసుకొని వెళ్తాయి అని అంటే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాయి. ఇవాళ అల్టిమేట్ మన గోల్ అంతా ఏమై ఉండాలా అంటే, నేను ఎట్టి సందర్భంలో దేవుని దగ్గర శాశ్వతమైన జీవం కలిగి జీవించాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పిన మార్గం అది. కనుక మనం ఈ ఆచారాలు బట్టి ఆచార వ్యవహారాలను బట్టి ప్రవర్తించడం కాదు, కానీ మార్గమై ఉన్న దేవుడు ఏం చెప్పిండు అనేది మనం గ్రహించాలి. అందుకనే ఆయన గురించిన దేవుడు కూడా ఆయన గురించి యేసు ప్రభువుని గురించి చెప్పింది ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఆయన మాట అంటే అర్థం ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథమే ఆయన, వాక్యమే ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన గురి అంతా కూడా మన కొరకు పంపబడిన, మన కొరకు పాప పరిహారం చేయబడిన, మన కొరకు మార్గమై ఉన్న ఆ యేసుక్రీస్తు వైపే మన ఫోకస్ అంతా ఉండాలి. ఆయన్ని మనం అనుకరిస్తూ ఉండాలా, ఆయన్ని మనం ధరించుకుంటూ ఉండాలా, ఆయన్ని మనం ప్రతి విషయంలో ఆయన మార్గంలో మనం నడవాలా. అది దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలైన మార్గాన్ని పక్కకు పెట్టి మనం కొన్ని మార్గాలు, కొన్ని ఆచారాలు, దైవభక్తి అంటే మత సంబంధమైన ఆచార వ్యవహారాల్లో మనం మునిగిపోయినాం. మనం మునిగిపోయి చివరికి ఏ పరిస్థితిలోకి వచ్చినామంటే, ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేని భయంకరమైన స్థితిలోకి ఈరోజు క్రైస్తవ్యం వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. నేను చిన్న క్లిప్పింగ్ ఈ మధ్యలో ఒకటి చూసిన. సైతాను వాళ్ళ అంచనలందరినీ పిలిపించి చెప్తున్నాడు, మనం ఏం చేయాల్సి అంటే, మనం ఏం చేయక్కర్లేదు, ప్రజలందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు. ఏంటి అనుకూలత అంటే, వాళ్ళు నోటి మాటలతో దేవుడు సన్నిధికి పోతున్నారు, వాళ్ళు పెదవులతో ఆయన కనపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం మన మీదనే ఉంది. మనం చెప్పినట్టుగా వాళ్ళ హృదయం వింటుంది. కాబట్టి మనం వాళ్ళని ఇంకా ప్రేరేపించాలా. ఈ మధ్యన కొంత సత్యం ఎరిగిన దైవ సేవకులు వచ్చారు. వాళ్ళు ప్రబోధించిన మార్గంలో పోతే వాళ్ళందరూ కూడా దేవునితోటే పోతారు. కాబట్టి వాళ్ళని మనం చేసేది ఏం లేదు, కానీ వాళ్ళని కొంచెం వాళ్ళ హృదయాన్ని మన తట్టు మనం తిప్పగలిగితే మనం సక్సెస్ అయినట్టే అని తన అనుచరులకు సైతాన్ చెప్తున్నట్టుగా ఆ క్లిప్పింగ్ లో ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది అందరికీ తెలవాలా. మనం చేసే భక్తి ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం ప్రతిరోజు కొలమానం వేసుకోవాలి, ప్రతిరోజు చూసుకోవాలి. కాబట్టి వారు పెదవులతో కాకుండా ఆయన కనపరచడం కాకుండా తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఎవరు చేశారు? హృదయాన్ని ఎవరు దూరం చేశారండి? దేవునికి వ్యతిరేకంగా మనమే చేసుకుంటూ వచ్చినాం. ప్రభువా, నేను నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నేను అట్లా కనపరుస్తా, నేను ఇట్లా ఎన్నో రకాలైన పద్ధతులు అనుకరిస్తా, కానీ నా హృదయంలో మాత్రం నా ఇష్టాన్ని నేను నెరవేరుస్తా అంటే అది కుదరని పని. దేవునికి అవసరం లేదు. అందుకనే మానవుడి యొక్క సెంటర్ పాయింట్ ఏంటి అని అంటే హృదయమే. మానవుడికి కేంద్ర స్థానం హృదయం. కాబట్టి ఈ హృదయంలో సత్యవంతుడైన, నీతిపరుడైన, న్యాయవంతుడైన, సమర్థుడైన, పాపాలు క్షమించగలిగిన అధికారి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువును మనం ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో మనము దేవునికి చిత్తానుసారంగా. కాబట్టి వారు నా ఎడలు చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి. మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి నీ భక్తి మానవుల విధులను బట్టి నేర్చుకున్నవా, లేకపోతే వాక్యానుసారమైన భక్తి నువ్వు చేయగలుగుతున్నావు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన పితరులైన ఇశ్రాయేలీలే ఏం చేయగలిగారు? దేవుడికి మొరపెట్టారు, బాగుంది. దేవునికి మొరపెట్టడం బాగుంది. చాలా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వాళ్ళకి సాధ్యం కాని పరిస్థితుల్లో వాళ్ళు చెరపట్టబట్టి ఆ యొక్క దేశంలో మగ్గిపోతున్నారు ఐగుప్తులో. అటువంటి వాళ్ళు దేవుడికి మొరపెట్టారు. దేవుడు వాళ్ళు మొరవిన్నాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే
మనము ఏ స్థాయిలో ఉన్నా ఆయనకు మనం మొరపెట్టగలిగితే ఆయన వినే దేవుడుగా ఉంటాడు. అబ్బా, ఎంత సత్యమైన మాట అండి, ఎంత స్వేచ్ఛమైన, ఎంత చక్కని మాట ఇది. కాబట్టి నీ స్థితి ఏంటి అనేది దేవుడు ఎరుగును. నువ్వు ఎక్కడ, నీ యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి ఈ లోకానికి పంపబడి ఇట్లా నాకు దూరం అయిపోయావు అని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఎప్పుడంటాడు, వారి హృదయంలోని ఆలోచనలోని ఊహలన్నీ చెడిపోయినాయి కనుక వాళ్ళని నేను ఎగ్జంప్షన్, వాళ్ళ కొత్త నేను సడలింపిస్తా అని. దేవుడే ప్రేమ కలిగిన దేవుడు కదండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈ లోకంలో అప్ టు ది మార్క్ అంటే నా భక్తి స్వచ్ఛమైనది, నా భక్తి ద్వారా నేను దేవుడి దగ్గర పోతా అన్నాడు ఒక్కడు కూడా లేడు. కారణం ఏంటి అని అంటే నీ భక్తి వైరాగ్యాలు నువ్వు పరలోక రాజ్యం చేరడానికి అవి సరిపోవు, దాన్ని వెయిటేజ్ చేస్తే నువ్వు తూగలేవు. కనుక అటువంటి భక్తిని, అటువంటి వైరాగ్యాన్ని, అటువంటి మంచి స్వేచ్ఛత గల ఆ యొక్క భక్తిని దేవుడు నీకు వాళ్ళనే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మనకు దేవుడు అందించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎట్లుండాలా అని అంటే మన భయభక్తులు దేవుని చిత్తానుసారంగా మనం భయభక్తులు ఉంటే, వాళ్ళు ఇశ్రాయేలు కూడా ఆ రోజుల్లో ఆ స్థాయిలో కూడా ఎప్పుడు ఎదురు చెప్పటమే వాడు, అటు మాట వినేవాళ్ళు కాదు. వాళ్ళు శరీరానుసారంగా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అనే మనస్తత్వం కలిగిన వాడు. అయితే వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి దేవునికి మొరపెడుతూ వచ్చారట, బాగా మొరపెడుతూ వచ్చారట. మొరపెడితే వాళ్ళు దేవుడు కూడా వాళ్ళ మొరని వాళ్ళని తీసుకొని వచ్చిండు. సరే, ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు, ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, సముద్రాన్ని పాయలు చేయటం ఏంటి, బండ నుంచి నీళ్లు తేవటం ఏంటి, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి అనావృష్టిలో, అతివృష్టిలో, ఎడారిలో వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ, వాళ్ళు బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా ఎన్నో రకాలుగా వాళ్ళకి తోడుగుండి దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చిండు. కానీ వాళ్ళకు ఒక సిస్టమ్ ఇవ్వాలా, వాళ్ళకు ఒక చక్కటి లాని ఇవ్వాలా అనుకొని మోషేని పర్వతం మీదకి పిలిచినప్పుడు వాళ్ళకు నాయకుడు కరువైపోయాడు. నాయకుడు లేనప్పుడు అహరోను అక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే వాళ్ళందరూ కలిసి ఒక దూడను తయారు చేసుకొని దైవభక్తి అనుకున్నారు. వాళ్ళందరూ ఇదే మనల్ని విడిపించిన యెహోవా, ఇదే మనల్ని చెరలో నుంచి బయటికి తెచ్చిన యెహోవా అని వాళ్ళ భక్తి ఎట్లుంది. నిర్గమాకాండం 32:1 ఆ భక్తి ఉంటుంది అనమాట, చదువు అవసరం లేదు. అయితే వాళ్ళు ఇదే యెహోవా అని వాళ్ళు చాలా భక్తి చేస్తున్నారు. ఎంతటి భక్తి అంటే వాళ్ళ మనసులో దోచిన భక్తి. ఆ మనసులో దోచింది ఎట్లున్నది అంటే ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో వాళ్ళు తినుచు తాగుచు ఆడుటకు లేచిరి అని ఉంది ఆ మాటలు. ఎంత భయంకరం అండి. మానవ నైజం ఏంటండి, వాడి కొంచెం కంఫర్ట్గా ఉంటే చాలు, వాడు తింటూ తాగుతూ ఆడుటకు చేస్తారు. కడుపు నిండగానే ఇక దాన్ని అరగటానికి ఇక లేచి ఆడాలి. కాబట్టి దేవుని యొక్క పద్ధతులు వాళ్ళు అనుసరించలే. దేవుని యొక్క ప్రామిసెస్ లో నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మోషేని అలర్ట్ చేసింది దేవుడు. మోషే మళ్ళా నువ్వు తిరిగి ఇమ్మీడియట్ గా భూమి మీదకి వెళ్ళు, అక్కడ పరిస్థితి అంతా తారుమారు ఉంది. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, హృదయ అంతరంగాలు ఎదిగిన దేవుడు. ప్రపంచం భూగోళం మొత్తం ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎటువంటి బలాఢ్యుడైన దేవుడు అండి మన దేవుడు. మనం ఎంతవరకు చూడగలమండి? మనం కనపడే వరకు చూడగలం. మన దృష్టి, మన తలంపులు, మన అంత పరిమితే. దేవుడు అపరిమితమైన దేవుడు. ఆయన దృష్టి ఆ లోకమంతటా సంచారం చేస్తుంది. ఆయన ప్రతి వాడిని కూడా వాడి క్రియలను బట్టి వాళ్ళకి బహుమానం ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి మన పితరులు అట్లా చేస్తూ వచ్చారు. రెండవది ఏంటంటే దైవభక్తి అనగా ఇహలోక మాలిన్యం అంటకుండా పవిత్రంగా ఉండటమే దైవభక్తి. దైవభక్తి అనగా ఇహలోక మాలిన్యం అంటకుండా
పవిత్రమైన జీవితం జీవించడమే దైవభక్తి అని మరి మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సామెతలు 16:6-7లో చూడండి. సామెతలు 16:6-7లో కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. కాబట్టి కృపా సత్యాలు ఏం చేస్తాయట? దోషమునకు ప్రాయచిత్తం. కృపా సత్యములు అండర్లైన్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు మరి మన ప్రయత్నం అంతేంటి అని అంటే, మనం సుఖ జీవనాన్ని జీవిస్తూ మరి పరలోక రాజ్యంలో కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో. ఒక సండే స్కూల్ అబ్బాయిని ఒక టీచర్ అడిగిండట, ఎరా వాళ్ళకి ఒక కథ చెప్పిండు. ఏంటి? ధనవంతుడు లాజరు కథ చెప్పేసి, మరి మొత్తం విన్నావు కదా బాబు, మరి ఇప్పుడు నువ్వు ఎట్లా ఉండటానికి ఇష్టపడుతున్నావు? ధనవంతుడిలాగా ఉండటానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే లాజర్లాగా ఉండటానికి ఇష్టపడుతున్నావా అంటే, అడగనంట, ఏ లోకంలో ధనవంతుడిలాగా, పరలోకంలో లాజర్లాగా ఉందాం అనుకుంటున్నా అన్నాడు. ఎంత తెలివిగా వాడు సమాధానం చెప్పాడు చూడండి. అంటే ఈ లోకంలో ధనవంతుడులాగా ఉంటాడట. ధనవంతుడు ఏం చేసిండు? ఈ లోకంలో వాడు తినచ్చు, తాగొచ్చు, ఉదాహరణలు బట్టలు ధరించుకుంటూ ఎంతో లగ్జరీస్ లైఫ్ లీడ్ చేసిండు. దేవుని వైపు ఇప్పుడు చూడలేదు. మరి లాజరు ఏం చేసిండు? ఈ లోకంలో చాలా కష్టాలు పడ్డాడు. వాడు దేవుడు వదిలిపెట్టలే. అక్కడేమో అబ్రాహాము రొమ్మున ఎంతో హాయిగా ఉన్నాడు. కానీ అది మరి ఎట్లా సాధ్యం అని అంటే, మనకు జక్కయ్య ద్వారా మనకు చాలా వరకు మనకు తెలుస్తూ ఉంటుంది. బైబిల్లో జక్కయ్య క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్. ఎందుకంటే ఆయన ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ మరి ఎంతో ధనవంతుడు అనిపించుకొని యేసు ఎవరు అని చూడగోరిన తర్వాత, యేసు తన ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయి యేసు ప్రభు ఏం అడగలే జక్కయ్యే యేసు ప్రభువులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆయన కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. ఏంటా తీర్మానాలు అంటే, ప్రభువా నా ఆస్తిలో సగభాగం నేను బీదలకు ఇస్తా, మిగతా సగభాగం ఎవరి దగ్గరైనా కొంచెం ₹1 తీసుకుని ₹4 ఇస్తా అని ఇట్లా యేసు ప్రభుకు లిస్టు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏమి అడగల. కాబట్టి ఎంత జ్ఞానవంతుడు అంటే ఆయన పునాదులు శాశ్వతమైన పునాది వేసుకున్నట్టుగా మనం చూస్తుంటాం. ఆయన యొక్క ఆశ యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి రావటం ద్వారా ఆయన ఒక్కడు పరలోక రాజ్యం పోలేదండి, ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం జక్కయ్య ఈ లోకంలో సంపాదించిండో. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇంకొక వ్యక్తి యవనస్తుడు బాగా ఉన్నతమైన వాడు అతను కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అతను కూడా మంచి పునాదులు వేసుకుందాం అనుకున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఈ లోకంలో నాకు బాగా నేను రిచ్, అయితే పరలోకంలో కూడా నేను రిచ్గా ఉండాలా అనుకొని యేసు ప్రభుని ఈ లోక ఆచారాలు, ఈ భక్తి అంటే మత సంబంధమైన ఆచారాల వ్యవహారాలన్నీ కూడా యేసు ప్రభు మందు ఉంచుతుంటే యేసు ప్రభు అన్ని నీకొకటి, అతను ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. కాబట్టి హృదయ అంతరంగా లేని దేవుడు. ఈ రోజుల్లో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ధనాన్న లేకపోతే సత్యాన్న అనేది చాలా ముఖ్యం. కానీ ఇక్కడ మనం ఎట్టుండాలా అని అంటే, మానవ కల్పితాలతో ఉన్న ఆచారాల ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్ళలేము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే మూడోది, దైవభక్తులుగా ఇతరులను ప్రేమించి సత్క్రియలు చేయటం అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నేడల వాడి భక్తి వ్యర్థమే.
వ్యర్థమే. 27వ వచనం అదేనా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. అది కాబట్టి నిజమైన భక్తి అంటే ఏంటి అంటే ఇతరులను ప్రేమించాలా అంటే నువ్వు దేవుని చేత ఎట్లా క్షమించబడుతున్నావో, ఎట్లా ప్రేమించబడుతున్నావో నీ ప్రేమను రిఫ్లెక్ట్ చేయాలా. ఎవరి దగ్గర అంటే అర్హులైన బేదలైన వారి దగ్గరికి, తండ్రి లేని వారి దగ్గరికి, విధవరాళ్ళ దగ్గరికి నీ ప్రేమ ఉండాలి. ఈ రోజుల్లో చాలా కష్టాల్లో ఉంది మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా. అయితే ఈరోజు మరి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా చూస్తే వాళ్ళందరూ బజార్కి వెళ్ళేసి వాళ్ళందరికీ ఆహారం లేని వాళ్ళకి పొట్లాలు ఇచ్చుకుంటూ, మరి వాళ్ళకి బియ్యం ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఆహారం పెడుతూ, వాళ్ళ కోడిగుడ్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ అందరూ ఫోటోలు దిగి ఏం పబ్లిసిటీ ఇస్తున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి? దేవుని వాక్యం నీ కుడి చేతికి ఇచ్చింది నీ ఎడమ చేతికి నడవకూడదు అని దేవుని వాక్యం. అయితే ఇప్పుడు ఎవరు చూడాలా? నీ భక్తి, నీ సత్యం, నీ నీతి, నీ దాన ధర్మాలు ఎవరు చూడాలా? దేవుడు చూడాలి. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తుంది. ఆహా, వీళ్ళు ఎంత మంచోళ్ళండి, వీళ్ళు ఎంత చక్కగా బజారుకు పోయి వాళ్ళకు ఆహారం పెడుతున్నారండి, వాళ్ళకి సరుకులు ఇస్తున్నారండి. ఇంకొక ఆయన నాకు ఒక క్లిప్పింగ్ పంపాడు రాత్రి. అందులో ఏముందంటే, నేను బాగా కష్టాల్లో ఆకలితో అలమటిస్తున్నప్పుడు బలాని అన్నా నాకు ఈ విధంగా పంపించిండు అని నువ్వు వీడియోలో చెప్పాలా? ఎంత అక్రమం, ఎంత దుర్మార్గం! ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటి అని అంటే యాకోబు పత్రిక 26-27లో సత్యం ఏం చేయాలి? 27వ వచనం మళ్ళీ సొంతం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే అని దేవుని వాక్యం. మరి వాళ్ళకి తెలవదండి. పంచేవాళ్ళందరూ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి తెలవదా? తెలుసండి. ఈరోజు దేవుని వాక్యం అనుకూలంగా వాళ్ళకి ఏదైతే అనుకూలమో దాన్ని తీసుకుంటున్నారు. మరి అనుకూలం గాంధీ ఉంటుంది, దాన్ని విడిచిపెట్టేస్తారు. అట్లా కాదండి. మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకునే వాళ్ళంగా ఉండాలి. మనం అంతరాత్మ దేవుడు చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా? ఇప్పుడు నేను కూడా ప్రతి క్షణం నా సొంత రక్షణను నేను కాపాడుకుంటూ నేను దేవుని చిత్తానుసారంగా నా భక్తి ఉన్నదా? మరి దేవుడు నన్ను మెచ్చే స్థితిలో ఉందా? వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నానా అని నన్ను నేను పరీక్ష చేసుకొని సరి చేసుకోవాలా. అది దేవుడు నా నుంచి కోరుకునేది. మనం ఎవరం కూడా భక్తిపరులం కాదు, మనం ఎవరం కూడా పరలోక రాజ్యానికి యోగ్యం కాదు. మన భక్తి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోలేదు. కానీ వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడైతే సరి చేసుకుంటూ మన జీవిత యాత్రలో లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోతామో అది దేవుని చిత్తానుసారమైన భక్తి అని మరి దేవుని వాక్యం. ఇంకా 4వది ఏంటంటే దైవభక్తి అనగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుని వాక్యం. సామెతలు 14:2 చూడండి. సామెతలు 14:2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అది యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అది యెహోవా యందు భయభక్తులు గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థంగా. ఎవరికి యథార్థంగా? దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. దేవుడు అంటే సామాన్యం అండి. దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. నువ్వు మారుమూలలో దాచుకున్నా, నువ్వు ఎక్కడో హృదయంలో ఎక్కడో మూలను పెట్టుకున్న ఒక పాయింట్ లాంటి దాన్ని కూడా ఆయన బయటకు తీసి చూపెట్టగలడు. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే నీ ప్రయత్నం. మానవుడిగా దేవుడు నీకు ఇచ్చిన అందుకనే దేవుడు అది ఎట్లా సాధ్యం అండి, అది దేవుడు ఎట్లా సాధ్యము అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఖచ్చితంగా సాధ్యమే అని చెప్తుంది.
ఎట్లా సాధ్యం? యేసు ప్రభు మనం ముందు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలతోనూ యాచనలతోనూ కన్నీటితోనూ దేవునికి మొరపెట్టిండు, పవిత్రతను కాపాడుకుంటూ వచ్చిండు. ఆయన అన్ని స్థితుల్లో దేవుని వైపు చూస్తూ వచ్చిండు. ఆయన సమాజ మందిరానికి పెందల కాడనే వచ్చిండట. మొన్న నేను వాక్యం చదువుకుంటుంట ఆ మాట నన్ను కదిలించింది. అంటే ఆయనకి ఎంత ఆశ ఉంటుంది, పెందల కాడనే ఆయన వాక్యం ఆ దేవుని సన్నిధికి సమాజ మందిరంలోకి, ఆ రోజులో సమాజ మందిరాలు అనేవాడు వచ్చిండు ఆయన. కాబట్టి దేవుడంటే నీకు ఇష్టమైతే, దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీ జీవితం ఎట్లుండాలంటే యథార్థంగా ఉండాలా. అది యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అన్నాడు. యథార్థంగా ప్రవర్తించడమే మనం దేవుని నుంచి మనం నేర్చుకునేది. కాబట్టి ఐదోది ఏంటి అంటే దైవభక్తి అనగా దేవుని గుణగణాలను మనం కలిగి ఉండుట అన్నాడు. దేవుని గుణగణాలు కలిగి ఉండి దేవుని స్వభావంలో పాలివారం ఒకటమైన 2 పేతురు 1వ అధ్యాయము 2 నుంచి 8 వరకు కొంచెం కొన్ని వచనాలు చదవండి. 2వ పేతురు 1వ అధ్యాయము 2 నుంచి తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కాబట్టి దేవుడే అన్ని ఏర్పాట్లు చేసిండు. మనం తప్పిపోయే వాళ్ళమని, మన భక్తి సరిపోదని, ఆయన దేవుని గుణగణాలను మనం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు స్వభావాన్ని మనకు పోలికగా మన ముందు ఆయన ఉంచినట్టుగా మనం చూస్తుంటాం. ఆరోది ఏంటి అంటే దైవభక్తి మిక్కిలి ప్రయోజనకరము అంటాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. దైవభక్తి మిక్కిలి ప్రయోజనకరం. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అది అన్ని విషయములో ప్రయోజనకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడు. ఆయన దేవుని ప్రేమిస్తే వచ్చే ఫలితాలు అని అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మనం దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నువ్వు అంచనా వేయగలిగితే రాబోయే దినాలు ఎంత గడ్డు దినాలు ఉంటాయో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. షోమ్రోన్లో ఆ రోజు కరువు వచ్చింది, అందరూ అల్లాడిపోతున్నారు. వాళ్ళే చిన్నపిల్లలు అమ్ముకొని కోసుకొని తినే పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రవక్త వాళ్ళకి సెలవిచ్చింది ఏంటంటే, రేపు ఏటకి ఈ గౌని దగ్గర రూపాయి ఒకంటికి మానడి ఎవరు అమ్ముతారు అని దేవుని సేవకుడు చెప్పినప్పుడు అది మానవులకు అసాధ్యమే. దేవుడు రాజుగారి దగ్గర ఉన్న ఒకడు ఉంటాడు అడ్వైజర్, వాడు నమ్మక ఇది ఆకాశవాయు విప్పినా కూడా ఇది జరగదు అని అన్నప్పుడు
మరి దేవుడు అది జరిగించి చూపించినట్టుగా మనం ఇదివరకు ఒకసారి చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుడికి అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. నువ్వు ఆయన ప్రేమించగలిగితే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఎటువంటి ప్రపంచం అంతా వైరస్ వచ్చేసింది, ఇక మనం బ్రతికే పరిస్థితులు లేవు అన్నప్పుడు కూడా ఆయన కాపాడే దేవుడుగా ఉంటాడు. మీకు బాగా గుర్తుంది కదా, ఉంది కదండి. ఆనాడు సొదొమ భయంకరమైన పట్టణం. దేవుడు దాన్ని కొలాబ్ చేయాలనుకున్నాడు. కానీ మరి అబ్రాహామును బట్టి లోతు కుటుంబాన్ని ఆయన బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఇంకా అట్లే కాదండి, ఇక్కడ మరి నోవా కాలంలో భయంకరమైన పాపం ఉన్నప్పుడు, మరి నోవా ఒక్కడే యథార్థవంతుడుగా ఉన్నప్పుడు నోవాకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఒక పడవ కట్టుకున్నాం. ఆయన రక్షణ పడవలో ఆ కుటుంబం మొత్తం మరి చేరినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఆ ఓడలో కాబట్టి మరి మనం దేవుడికి ఎట్లుండాలా అంటే ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. దేవుడు తన్ను ప్రేమించే వారికి దేవుడు సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని మనం ఎదగవలను కదా అని దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా గగ్గోలెత్తినా ఏమంటాడు, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, ఎడమ పక్కన 1000 మంది కూలిను, ఈ అపాయం నీ యొద్దకు రాదంటాడు. కాబట్టి 91:14 కూడా, కీర్తనలు 91:14 ఏమంటాడు, ఆపదలు, తెగుళ్ళు, కీడులు, అపాయం నుండి ఆయన నేను తప్పిస్తాడు. 91:14 వచ్చింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక అతన్ని నేను ఘనపరిచేదను. ఎంత గొప్ప వాక్యం అండి. నేను తప్పించడమే కాదు, నేను ఘనపరిచే దేవుడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చను. కాబట్టి ఈ రోజుల్లో ఏదైనా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పేదరికం ఏదైనా ఉందనుకోండి, ఎవరైనా మొరపెట్టి తింటారండి? ఎవరెన్నో అక్కడ దాకా ఎందుకండి. ఈ రోజుల్లో కుటుంబంలో ఒకళ్ళకి వైరస్ వచ్చిందంటే ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతారండి? ఎవరుండరు. ప్రతి వాడికి ప్రాణభయమే. అమ్మో నాకు వస్తుందేమో, వాడిని క్వారంటైన్లో తీసుకుపోయే వాళ్ళని పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుడు అంటాడు, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి నీతో వచ్చేవాడు, నీతో ఉండేవాడు, నిన్ను చూసేవాడు, నిన్ను పరలోక రాజ్యం చేర్చేవాడు. తాను ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. ఆయన ప్రవచన పుత్రుడుగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏ తెగులు, ఏ కీడు, ఏ అపాయము నీకు రాకుండా ఆయన కాపాడేవాడు. అంతేకాదండి, న్యాయపతులు 5:31 ఉదయించే సూర్యుని వలె ఉంటారు అంటాడు. దేవుని ప్రేమించేవారు ఎట్టుంటారు అని అంటే, న్యాయపతులు 5:31 యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని అని పాడిరి. కాబట్టి ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, ఆయన్ని ప్రేమిస్తే బలంగా ఉదయించే సూర్యుని వలె నువ్వు ఉంటావు అని పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, నమ్మదగిన గ్రంథం ఈరోజు నీకు ష్యూరిటీ ఇస్తుంది. కాబట్టి నువ్వు ఎట్లుంటావు అంటే ప్రపంచానికే ప్రయోజనకరంగా ఉదయించే సూర్యుడి కోసం ఎట్లా ఎదురు చూస్తారండి అందరూ పక్షులు మొదలుకొని, కాపలాదారులు మొదలుకొని ప్రతి ఒక్కడు ఆ ఉదయించే సూర్యుని కొరకు ఎదురు చూస్తుంటారు. ఒక ఆయన అంటాడు, అదొక గొప్ప అనుభవం అండి, గొప్ప అనుభవం. ఉదయించే సూర్యుడు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు అని దేవుని గ్రంథం చెప్తుంది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన అడుగుతూ ఉంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే మనం ప్రేమిస్తున్నా ప్రభువా, నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభువా. ఏంటి నీ జీవితం? నా చిత్త ప్రకారంగా నీ జీవిత విధానం ఉందా అంటే అయిపోయాయి. కాబట్టి పేతురు కూడా అడిగిండు ఆయన, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా
నన్ను ప్రేమిస్తున్నావు. వ్యసన పడ్డాడు పేతురు చివరి. నీకు తెలుసు ప్రభా నేను ప్రేమిస్తున్నాను లేదు. నా మందను కాయి, నా మందను మేపు అని పేతురుకి చెప్పినట్టు. పేతురు విప్లవాత్మకమైన సువార్తను ఆయన ప్రపంచానికి అందించిందండి. పేతురు ఆయన ప్రసంగిస్తే 3,000 మంది ఒక్కసారి మారినట్టుగా దేవుని గ్రంథం మరి మనకు చెప్తుంది. పిరికి పేతురు, ఆ పేతురు ఆ యొక్క యేసు ప్రభువును చూసి నేను ఎరగను అన్న పేతుర్ని ఏ విధంగా దేవుడు తీసుకొని వచ్చిండంటే గొప్ప ధైర్యవంతుడుగా, ప్రభు కోసం నన్ను ఉల్టా సిలువేయండి, నా ప్రభులాగా నన్ను వేయమాకండి, ఆయన ఎక్కడ నేనెక్కడ అని ఆయన్ని సంఖ్యలతో బంధించినా కూడా దేవుడు ఆయన్ని రక్షించినట్టుగా. ఆయన అపోస్తల కార్యాలు చూస్తే లూకా గారు ఎంత చక్కగా ఆ మొదటి సంఘ స్థాపన గురించిన వివరాలు మనకు అందజేసినట్టుగా మనం చూస్తుంటాం. ఇంకా ఆయన రాజ్య వారసులుగా కూడా దేవుడు మనల్ని చేస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు దేవుడు సెలవిచ్చేవాడుగా ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అది మళ్ళీ ఒకసారి చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. దేవుని రాజ్యానికే నువ్వు వారసుడు వారసత్వం కదండి. ఎంత గొప్ప విషయం. ఈ లోకంలో నువ్వు ఎవరికి పనికి రాకపోవచ్చు, ఈ లోకంలో నీ జీవితమే నీకు బరువు కావచ్చు, కానీ దేవుడు నేను ఎప్పుడు కూడా ఆయన నువ్వు ఈ లోకంలో భేదవుడు కావచ్చు, కావచ్చు, కానీ నువ్వు ఎంత గొప్పవాడు. దేవుని రాజ్యానికి వారసుడు అంట. దేవుని రాజ్యానికి వారసుడే. ఎన్ని ధనం ఇస్తే, బిల్ గేట్స్ దగ్గర ఉన్నంత ధనం ఇస్తే దేవుని రాజ్యాన్ని పోగలరండి? లేకపోతే ఇంకా ఎవరి దగ్గర, అంబానీ దగ్గర, వాళ్ళ దగ్గర వెళ్ళి పోలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళాలా అంటే ఆయన ఈ లోకంలో దీను లేని వాళ్ళకి ఆయన దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తారని యాకోబు పత్రికలో ఆయన వాగ్దానం చేస్తారు. ఇంకా మనం చూసినట్టయితే ఆయన 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తను ప్రేమించు వారికి, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కనుక ప్రేమైన సహోదరుడా, దేవుని ప్రేమించే వారికి ఆయన ఇచ్చేవి మనుషులకు కనపడవు, అవి దృశ్యం కాదు, అదృశ్యమైనవి ఆయన. అందుకని ఇంకో చోట అంటాడు, ఈ లోకంలో పరలోకంలో కూడా అన్ని విషయంలో నువ్వు సౌఖ్యముగా ఉండవలనని, నా ప్రియుడా నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండవలనని. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి అని అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు కొరది నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, మరి దేవుని ప్రేమించితే దేవుడు నువ్వు దైవభక్తి అనుకుంటున్న భ్రమలో నువ్వు జీవిస్తే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. కనుక దేవుని ప్రేమిస్తే నీ కళ్ళకు అన్ని కూడా ఆయన నీ మనోనేతను తెలుస్తాడు కదా. దేవుని వాక్యంలో ఉంది, మునుపు నేను గుడ్డివాడను, ఇప్పుడైతే నేను చూస్తున్నా. కాబట్టి మనం అందరం కూడా దేవుని నమ్మనప్పుడు మనం చచ్చినవాడు. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అంటారు. కాబట్టి మనల్ని ఆయన యొక్క సమర్పణ ద్వారా మనల్ని బ్రతికించిండు దేవుడు, మనకు పునరుత్థాన శక్తిని ఇచ్చిన దేవుడు, మనం లోకాన్ని జయించే వారంగా చేసిన దేవుడు. కనుక నువ్వు అటువంటి దేవుడిని నమ్మినట్టయితే నీకేమైనా కలుగుతుంట, కృప కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం.
ఎఫెసీ 6:24. ఎఫెసీ 6:24లో 6:24 కృప కలుగును. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. కాబట్టి మన శాశ్వతమైన ప్రేమ అది ఈ లోకంలో ఎట్లుంటుందంటే, మన ప్రేమ మనకు అన్ని సౌఖ్యంగా ఉండి మనకు అన్ని కంఫర్ట్స్ అన్ని బాగానే ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తూ ఉంటారు. కానీ మరి అన్ని పరిస్థితుల్లో ఆయన్ని ప్రేమించగలిగితే శాశ్వతమైన చూడండి, ఆయన ఏ విధంగా ప్రేమించాలా? మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును. కాబట్టి ఇక్కడ మనం భక్తులను చూస్తే బైబిల్ వాక్యంలో భక్తులు ఉంటారు. మన హబకుకు అనే ఒక పెద్ద భక్తుడు మనకు కనపడుతుంటాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకను, ఒలీవ చెట్లు కాయకను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలు లేకున్నా, శాలల పశువులు లేకున్నా, యెహోవా యందానందము నా దేవునిలో సంతోషము, యెహోవా యందానందము నా దేవునిలో సంతోషము. కాబట్టి దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమిస్తే నీకు కృప కలుగుతుంది అని. ఇక చివరికి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అన్నిట్లో నీకు విజయం కలుగుతుందంట. అన్నిట్లో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అది మనం ప్రేమించిన ఏమంటాడు? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రేమైన సోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ భక్తి ఈరోజు ఏ స్థితిలో ఉంది? నువ్వు కొలమానం వేసుకో. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను ఎక్కడున్నా, నా భక్తి ఎక్కడుంది, నేను దేవుని ప్రేమించే స్థితిలో ఉన్నానా, నా భక్తి ఆచారాలు దేవునికి సమీపంగా ఉన్నాయా, దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా అని నువ్వు పరీక్ష చేసుకొని ఈరోజే నువ్వు మేల్కొని ఆచారాల ద్వారా మరి మానవ కల్పితమైన మత సంబంధమైన ఆచార వ్యవహారాల ద్వారా నువ్వు దేవునికి దగ్గర సమీపస్తుడు కాలేవు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీ భక్తి మరి నేను పరలోక రాజ్యం. లేకపోతే దేవుని వాక్యంలో ఉంది, గాలికి చెదరగొట్టు పొట్టు వలె, నీటి ఓరన నాటబడిన చెట్టు వలె. ఇవాళ నువ్వు చెట్టా పొట్టా నువ్వు నిర్ణయించుకో. నీ భక్తి ఎట్లున్నదో నువ్వు నిర్ణయించుకో. ఆ పొట్టు నీ గాలి వస్తే లేచిపోద్ది, ఇంకో చోట లేచిపోద్ది. చెట్టు ఎప్పుడు నీటి ఓరన నాటబడి ఎప్పుడు ప్రతి కాలంలో ఫలమిచ్చు చెట్టులాగా నువ్వు ఉండాలని దేవుని చిత్తం నీ పట్ల ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామంలో నీకు వందనాలు ప్రభా. ఈ విధంగా తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభా మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాలను బట్టి నీకు వందనాలు. దైవభక్తి అనగా ఏంటో మాకు బోధిస్తూ వచ్చారు, దేవుని ప్రేమించడం ఎట్లనో మాకు బోధిస్తూ వచ్చారు. కనుక తండ్రి, విన్నవారిలో ఒక గొప్ప నూతనమైన చైతన్యాన్ని మీరు తీసుకొని రండి, ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొని రండి ప్రభా. సత్యంలో ప్రవేశించి సత్యం కోసం జీవించి సత్యవంతుడైన దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ద్వారా పరలోక రాజ్యానికి వారసుడుగా కావడానికి కృప దయచేయండి. ఆయన రాజ్య వారసుడుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి, మరి ఈ లోకంలో మా కనులు విప్పబడ్డాయి, మేము మంచేదో చెడుదో చూస్తున్నాం. మరి ఏది నిష్ప్రయోజనమో ఏది ప్రయోజనమో, దృశ్యములు అదృశ్యములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి, నువ్వు అదృశ్యుడైన దేవుడు ప్రభా, నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు, నీ కంటికి ఏది మరుగు లేదు ప్రభా. అయ్యా, మమ్మల్ని కనికరించండి, దయ చూపించండి. ఇంకా ఎవరైతే భక్తి అనే భ్రమలో జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా కనువిప్పు కలగజేసి మరి వారందరూ నిన్ను ప్రేమించే మనస్సు వారందరికీ దయచేయమని, మరి తద్వారా వారి లోకంలో తెగుళ్ళు కీడులు ఏది సంభవించినప్పటికీ వాటన్నిటిని అధిగమించి నీ సన్నిధానంలో
నిందారహితులుగా వాళ్ళు చేర్చబడతారనే వాక్యాన్ని మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు. వింటున్న ప్రతి వారిలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొని వస్తారని, ప్రతి వారు యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించి వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశపడుతూ, నిన్నే గణపరుస్తూ, నిన్ను ఆరాధించి స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.